ముందే మేడారం అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని ములుగు కలెక్టర్ దివాకర్ చెప్పారు. డిసెంబర్ వరకు మేడారం జాతర పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే మేడారం అభివృద్ధి పనుల కోసం 152 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు మహాజాతర మీద సమీక్షించారని, సహజ సిద్ధమైన రాతితో కట్టడాలు నిర్మించాలని సీఎం ఆదేశించారంటున్న కలెక్టర్ దివాకర్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ఖండములోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముందస్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదన నిర్వహించి ఇప్పటికే అమౌంట్ మనం చూసుకున్నట్లయితే జనవరి 28 నుండి 31 తారీఖు జరిగేటువంటి జాతరకు ఇప్పటికే 152 కోట్ల చిల్లర డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారంలో కూడా అవసరం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యటన చేపట్టాలని తెలపరచాలి. ఇప్పటికే సహజ సిద్ధమైనటువంటి రాతితో కట్టడాలను ఏర్పాటు చేయాలి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మరి స్థానిక మంత్రి గారు కూడా ఇప్పటి నుంచే మేడారం జాతర అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్ దివాకర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే మేడారం జాతరపై ఇంకా 6 నెలల ముందు ఉన్నప్పటికే ఇలా అభివృద్ధి చేయబోతుంది. మనకి చూస్తే మీరు చెప్పినట్టు ఏషియా ఖండంలోనే పెద్ద రెబల్ ఫెస్టివల్ అని మనం అనుకోవచ్చు. ప్రతి జాతరకి మనం చూస్తే పోయిన జాతర కంటే ప్రతిసారి నెక్స్ట్ జాతరకి ఒక 15 to 20% మనకి భక్తులు ఖచ్చితంగా పెరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు సదుపాయాలు మనం చేసుకోవాల్సిన బాధ్యత మనకు. దాంతోపాటు మనకి జాతర జనవరిలో ఉన్నప్పటికీ మనకి భక్తులు రావడం డిసెంబర్ నుంచే స్టార్ట్ అయింది. ఇది ప్రీ జాతర పీరియడ్ అని మనం అంటాం. ఆ టైంలోనే యూజువల్లీ వెడ్నెస్డేస్లో కానీ హాలిడేస్లో కానీ ఎక్కువ మంది మనకి వస్తున్నారు. కాబట్టి మనం ఇప్పటి నుంచే దాని అన్ని ప్రిపరేషన్స్ మనం చేసుకోవాలి. సో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మనము సమీక్షలు చేసి అక్కడ అన్ని కాడ నుంచి ప్రపోజల్స్ తెచ్చుకుని అందరికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందరూ టెండర్ ప్రాసెస్ కూడా ఫైనల్ చేసుకున్నారు. ఇప్పుడు వర్షాకాలం కూడా అయిపోయింది కాబట్టి పనులన్నీ త్వరగా స్టార్ట్ అయ్యాయి. మన టార్గెట్ డిసెంబర్ కంటే ముందు అన్ని పనులు ఫినిష్ చేసి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్లో మనము పెట్టాలి అనేది మన ఉద్దేశం ఉంది. కాబట్టి దాని ఆలోచనతో మనం ముందుకు ఎవరైనా ఇంజురీ అయితే హాస్పిటల్కి, ట్రామా సెంటర్స్కి, రోడ్స్, జంపన్నవాగు డెవలప్, ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్. ఈ అన్ని ప్రణాళికలు మనం ఫేజ్ వారీగా తీసుకుంటూ పోతాం. ఇప్పుడు మనం మొదటి విడతలో గద్దెలు అండ్ దాని చుట్టూ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దానికోసం ఈ అమౌంట్ కేటాయించారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా 6 నెలల ముందు మేడారం జాతరపై సమీక్షలు నిర్వహించినటువంటి మన ముఖ్యమంత్రి ఇప్పటికే దీన్ని నిర్వహించి కొంత అమౌంట్ రిలీజ్ చేయడానికి గతంలో అవసరం ఉంటే నేను ఒక వారంలో వచ్చి విజిట్ చేస్తాను. మీరు దీనిపై ఎక్కువైన సీఎం గారు వస్తే ఎటువంటి ఏర్పాటు చేయాలి? యాజ్ యూ సెట్ మనకి స్టేట్ లెవెల్లో ఒక మీటింగ్ అయ్యింది. కొంత వర్కౌట్ చేస్తున్నాము. డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, త్వరలోనే అవుతుంది. బట్ యాజ్ పర్ ప్రోటోకాల్ సీఎం విజిట్కి మనం చేపట్టే ప్రతి ఒక్క ప్రోటోకాల్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మెయింటెనెన్స్, విఐపి పార్కింగ్, రూట్ మూవ్మెంట్, రూట్ ప్లానింగ్, మీటింగ్ ఏరియా, ప్రతి ఒక్కటి మనం చూసుకుని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఈ జాతరకు పనులు ఎప్పటి నుండి ఏర్పాటు చేయబోతున్నారు? మేజర్గా రోడ్స్ మెయిన్ రూట్ ప్లానింగ్ అనేది మనం చేస్తున్నాము. మనకి అక్కడ కొంత సిగ్నల్ ఉండకపోవచ్చు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ మీద మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. తర్వాత భక్తులు వస్తున్న కొద్దీ దాన్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజే పెట్టాలి అని కాదు, కానీ కొన్ని పనులు ఇప్పుడు మనం ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే టైం తీసుకుంటుంది. ఎస్పెషల్లీ రోడ్ పని కానీ, కల్వర్ట్ పని కానీ, రిపేర్ చేయడం కానీ, మనం రోడ్ సైన్స్ పెట్టడం కానీ, పార్కింగ్ ఏరియా ఐడెంటిఫికేషన్ కానీ, ఇవన్నీ మనం ఇప్పటి నుంచి కొంత స్టార్ట్ చేసుకుంటూ పోతాము. భక్తుల రావడంతో పాటు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుకుంటూ పోతాము. బై మెయిన్ జాతర వచ్చే వరకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ షేప్ సెటప్ అవుతుంది. దట్ ఈస్ ద స్ట్రాటజీ. ఒక గతంలో మనం చూసుకున్నట్లయితే ఇన్ని కోట్ల జనాభా అంటే పని సెల్ టవర్స్ ఏర్పాటు చేయడానికి అప్పటికి కొంత సెల్ టవర్స్ సిగ్నల్స్ అందలేకపోయారు. ఇప్పుడు అప్పటికంటే ఎప్పటికీ సెల్ టవర్స్ పెంచే అవకాశం ఉన్నాయి. ఈ రోజే మనం దాని గురించి డిస్కషన్ పెట్టుకున్నాము. ఒకసారి మనం పోయినసారి ఎక్కడెక్కడ మనం పెట్టాము, ఏమైనా తప్పులు జరిగాయా, ఏమైనా ఇంకా అదనంగా డిమాండ్ ఉందా, అవన్నీ సమీక్షించి మనం దాని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. టుడే ఉంది షెడ్యూల్. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే మేడారం మహాజాతరపై అధికారులతో పాటు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే మేడారం జాతరకు 152 కోట్ల రూపాయలు, ప్రతి సంవత్సరం కంటే చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం 52 కోట్ల రూపాయలు అదనంగా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. 52 కోట్ల రూపాయలతో పాటు శాశ్వత పనులు అక్కడ మేడారం పరిసరాల ప్రాంతంలో కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ కావచ్చు, అటు భక్తులు కావాల్సినటువంటి సెల్వ పందులు తీసేసి పర్మనెంట్ పందులు ఏర్పాటు చేయడం కావచ్చు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే
మీడియా కావచ్చు, లేకపోతే ఆసుపత్రికి కావచ్చు, ఇలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మన మధ్యలో జిల్లా కలెక్టర్ తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం మళ్ళీ ఈ మేల్ జాతరలో కూడా నేను అమ్మవారి సేవలు చేయడం చాలా సంతోషంగా ఉంది నాకని చెప్పి జిల్లా కలెక్టర్ గారు తెలియపరిచారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్ 99 టీవీ ములుగు జిల్లా.